అలానే ఓకే. ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. సుందరం కానిదంటూ ఏమీ లేదు, ఇందులో అన్ని సుందరములే అని చెబుతూ ఇందులో ఇక ఇవాళ విశేషము. సుందరకాండలో హనుమ ఆకాశంలో వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క విశేషాలు అనగా చిత్రాలు, ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా రూపాలు పొందుతూ ఉన్నాడో అవన్నీ కూడా మనం నిన్న దర్శించాం. ఇంకా ఇవాళ చెబుతున్నది ఏమిటంటే, నిన్న శ్లోకంలో ముఖ్యంగా మహాశబ్దాన్ని ఉపయోగించాడు. మహాశబ్దాన్ని అందరికీ ఉపయోగించారు. ఇక రెండో వాళ్ళు లేరన్నప్పుడే మహాశబ్దాన్ని ఉపయోగిస్తారు. 79వ శ్లోకంలో సుశుభే అంటే ప్రకాశించెను, సహ హనుమ మహాతేజ మహాకాయో మహాకపి. హనుమని చూసినప్పుడు ఎవరికైనా సరే మహాతేజ ఒక మాట, మహాకాయో మహాకపి అనేటువంటి మాటలు గుర్తుకొచ్చినాయి అనుకో, వాళ్ళకి అమితమైనటువంటి భక్తి ఉన్నట్టు విశేషించి ఆంజనేయ స్వామి వారు అనుగ్రహిస్తాడు. సహజంగా ఎక్కడైనా హనుమని చూసినప్పుడు ఎంతసేపటికి ఒక నమస్కారం చేయటం, ఆ ప్రదక్షిణ చేయటం, వెళ్ళిపోవటం చేస్తుంటారు. దానివల్ల ఫలితాలు చాలా తక్కువ, ఏదో చేసాం. కానీ ఎక్కడైతే వాక్కును ఉపయోగించామో అప్పుడు హనుమ అనుగ్రహం వస్తుంది. అందుకని ఆయన చూడంగానే దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే మహాతేజ మహాకాయో మహాకపి హనుమ నమస్తే నమోస్తుతే అంటే చాలు, ఆయన పొంగిపోతాడు. అదనమాట. ఇవన్నీ లేదు. అందుకని సుందరకాండ పట్టుకోండి. సుందరకాండలో ఉన్న ఈ పదాలు రావాలి, వస్తేనే హనుమ యొక్క అనుగ్రహం వస్తుంది. మహాతేజ మహాకాయో మహాకపి వాయుమార్గే నిరాలంబే పక్షవాని పర్వత. ఆకాశంలో వెళుతున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అని అంటే అర్థము, ఒక పర్వతం మాదిరిగా ఉన్నాడు. రెక్కలున్న పర్వతం. రెక్కలున్న పర్వతం ఏ విధంగా వెళ్ళిపోతుంది అట్లా. పర్వతంతో ఎందుకు పోల్చాడు అని అంటే పెద్ద శరీరం, ఆ పెద్ద శరీరంతో వెళ్ళిపోతున్నాడు అందువల్ల. ఆ వెళ్ళిపోతుంటుంటే ఆయన వెంట ఈ మేఘాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ మేఘాలలో ఎర్రని నల్లని తెల్లని రకరకములైనవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఇక్కడ విశేషం ఏంటంటే, ఆ మేఘాలు వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉంటుంటే ఆ మేఘాలు అడ్డం రాగానే కనపట్టలే ఈ వానరులకి, కింద ఉన్నారు కదా. ఇంకొక నిమిషం ఆగిపోయేటప్పటికి ఆ మేఘాలను దాటి మనకు కనపడుతున్నాడు రా అని అంట. మనం ఆకాశంలో విమానం వెళుతుంటుంటే మేఘాలు అడ్డం రాగానే ఆ విమానం కనపడుతుంది. ఒక నిమిషం అయిందేసరికి అది దాటిపోయిన విమానం కనపడుతుంది. అట్లా ఆ విధంగా కనపడుతున్నాడు. ఎవరు మన కింద ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారే వానరులు, వీళ్ళు చూస్తున్నారు అనమాట. వీళ్ళు ఇలా వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో 84వ శ్లోకం, 84. ఆ 84 చూడండి. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఎందుకు? శుభకార్యం ఈయన వెళ్ళేటువంటిది. ఏమిటంటే ప్లవమానంతు తం దృష్ట్వా, తం దృష్ట్వా, తం అంటే హనుమను, దృష్ట్వా చూచి, ప్లవంగం త్వరితం తదా వవర్షు పుష్పవర్షాణి దేవగంధర్వదానవా. ఆయన ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి వాడు వాయువేగంతో వెళుతున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే హనుమ.
ఆయనను చూచి దేవతలు 1, గంధర్వులు 2, దానవులు 3, వీళ్ళ ముగ్గురు దేవతలలో ఉన్నటువంటి భాగాలు వాళ్ళు చూసి ఆ మహాత్మునిపై పుష్పవర్షము కురిపించిరి. అది పుష్పవర్షము కురిపించింది. చూసారా, ఒక శుభకార్యానికి వెళుతుంటుంటే పుష్పవర్షం కురిపించారు. అంత గొప్ప విశేషమైనది హనుమ మీద. ఇక్కడ చెబుతున్నాడు అత్యంత విశేషమైనటువంటిది 85లో చెబుతున్నాడు. రామకార్యార్థము. రామకార్యార్థము భగవంతుని కార్యము ఏదైనా తలపెడుతుంటేట మనకు ఈ ప్రకృతి సహకరిస్తుందిట. అది ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఏమిటంటే ఆయన ఆకాశంలో వెళుతున్నాడు. ఆకాశంలో ఎవరు? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన చిన్న ఎత్తులోన 10 మైళ్ళ ఎత్తులో ఉన్నాడు. అప్పుడు వేడి ఆయన శరీరం మీద పడుతుంటుంది, సూర్యుని యొక్క వేడి. ఆ వేడి పడుతుంటుంటే కష్టమే కదా మరి. అప్పుడు ఆ సందర్భం చెబుతున్నాడు. తతాప నహి తం సూర్య, తం ఆ హనుమను, సూర్య సూర్యుడు, నా తతాపహి అనగా వేడి కలిగించలేదు, ఆయనకు వేడిని కలిగించలేదు. అనగా సూర్యుడు తన యొక్క వేడిని ఆయన మీదకి పడనీయకుండా చూస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే రామకార్యార్థం వెళుతున్నాడు. ఈయన రాముని యొక్క కార్యం కోసం, స్వకార్యం కాదండి ఇది, రామకార్యం. ఎవరు ఇది? హలో, ఎవరు? నమస్తే సార్. అది మధ్యాహ్నం ఈవినింగ్ మాట్లాడాను కదా. సరే, 1 గంట అయిన తర్వాత మాట్లాడండి. సరే సరే, శుభం భవతు. తతాపైనహితం సూర్య ప్లవంతం వానరోత్తమం శిశివేచ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. రామకార్యం కోసం పోతూ ఉన్నాడు ఈయన. రామకార్యం కోసం పోతున్నటువంటి ఈయనకు వాయువు చల్లంగా వీస్తున్నాడు. సూర్యుడు వేడిని ఇవ్వకుండా ఆయన చల్లంగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ విశేషం రామకార్యార్థ సిద్ధయే. అది ఆయన చూసినప్పుడల్లా, అయ్యా రామకార్యార్థ సిద్ధయే, నువ్వు ఆకాశంలో వెళ్ళి ఆ లంకలోకి వెళ్ళావు కదయ్యా ఏ హనుమా అనేటువంటి రామకార్యం కోసం వెళుతున్నాడట. ఆ సందర్భంలో ఋషులు, ఆకాశంలో ఉన్న ఋషులుట, వాళ్ళు ఏమంటున్నారు? ఋషుల స్తుతి. ఋషయ తుష్టువుశ్చ ఏనం, ఏనం ఆ హనుమను, తుష్టువు సంతోషంతో స్తుతించారు. ప్లవమానం విహాయస, ప్లవమానం విహాయస. విహాయస అంటే ఇక్కడ ఆకాశం. ఈ ఆకాశ మార్గమున ఈ గుర్తు ప్లవమానం, ఈ గుర్తు ప్రయాణిస్తూ ఉన్నాడు ఆ హనుమ. ఆయనను ఋషులు చూచారు. చూచి వాళ్ళు మరియు దేవతలు, గంధర్వులు స్తుతిస్తూ గానము చేశారు. ఒక మంచి కార్యం కోసం వెళుతున్నాడు. ఈ కార్యం ఎవరిదయ్యానంటే రామకార్యం. ఇది రామకార్యం అంటే సాక్షాత్తు పరమాత్మ. ఆ పరమాత్మ కార్యం కోసం పోతున్నాడు అందులో. కాబట్టి వీళ్ళందరూ వచ్చి స్తుతులు చేస్తూ ఉన్నారట. ఆకాశంలోకి వచ్చారు వాళ్ళు. వాళ్ళు వరుసగా ఈ నాగులు వీళ్ళందరూ కూడా స్తుతి చేస్తున్నారట. నాగాశ్చ తుష్టుభు, నాగాశ్చ తుష్టుభు యక్షాహ. నాగులు, యక్షులు వీళ్ళందరూ కూడా, రక్షాంసి రాక్షసులు, విబుధాహ అంటే దేవతలు, ఖగాహ అనగా పక్షులు, అనగా వీళ్ళందరూ ఎవరంటే దేవతలలో ఉన్న భాగాలు వీళ్ళు. వీళ్ళందరూ కూడా వచ్చి తుష్టుబహు ప్రేక్ష చూసి, సర్వే వీళ్ళందరూ కూడా తుష్టుబహు కీర్తించారు. ఎవరిని? కపివరం, కపిశ్రేష్ఠుడైన హనుమను స్తుతించారు. సహసా వెంటనే చూసి వాళ్ళందరూ కూడా స్తుతించారు అని చెప్తున్నాడు. ఇది ఈ విధంగా అనమాట. చక్కగా వాళ్ళందరూ కూడా స్తుతించారు అని చెప్తున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటనమాట, ఈయన వెళుతుంటుంటే వీళ్ళందరూ వచ్చి, నువ్వు బాగా రామకార్యం కోసం వెళుతున్నావయ్యా, వెళుతున్నటువంటి ఈ కార్యం సఫలమగుగాకనని అందరూ స్తుతిస్తున్నారు.
ఎందుకనంటే వీళ్ళందరూ స్తుతించడం అంటే ఈ రావణాసురుడు వీళ్ళందరినీ బాధ పెట్టాడు. అది అసలు విషయం. రావణాసురుడు వీళ్ళందరినీ ఒక పొట్టు పెట్టాడు. వీళ్ళందరికీ భయమే. రావణాసురుడు అంటే వీళ్ళందరికీ భయం. ఇప్పుడు ఈయన ఎక్కడికి పోతున్నాడే? రావణాసురుడు లంకకి పోతున్నాడు. అందులో ఏమన్నా చిన్న శరీరం, కొండంత శరీరం కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది. అక్కడ పోగానే ఈ రావణాసురుడు పని పడతాడు లేనని. అందుకనే ఈయన పంచాశావి ఉపపన్నగవు, 2 చేతులు సాచాడట. 2 చేతులు సాచాడంటే 2 ఐదులు 10. 10 తలకాయలు ఉన్నటువంటి పాము వస్తున్నదిరా. నీకు 10 తలకాయలు ఉన్నాయి కదా, ఈ 10 తలకాయల మీద ఈ పాము పడగలు ఉన్నాయో చూశారు, ఇవి ఒకసారి బాధ్యతలు పెడతాయి. నీ తలకాయలు కాస్త 10 తలకాయలు ఎగిరిపోతాయి అని అర్థం అనమాట. అంత ఇది పంచాశావి ఉపపన్నగవు అక్కడ అర్థం చేయడం అది. కాబట్టి ఇంతటి అర్థం చేసుకునేటువంటి వాళ్ళు సంతోషంతో ఆ దేవతలు ఉన్నారే వీళ్ళందరూ స్తుతిస్తున్నారు ఆ హనుమను. అట్లా ఇక సముద్రుడు ఈ సందర్భంలో బయటపడుతున్నాడు. కింద సముద్రుడు ఉన్నాడు కదా, ఆయన తన యొక్క మనస్సు బయటకు వస్తున్నది. తస్మిన్ ప్లవక శార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకులమానార్థి చింతయామాస సాగర. ఆ సాగరము ఆలోచనలో పడ్డది. సాగరము అంటే అర్థం ఏమిటి? వ్యుత్పత్తి సగర కుమారులచే నిర్మింపబడినది అని అర్థం. అది సాగరము. ఇది ఏమిటి? దీని యొక్క కథ అంతా కూడా మనకి లోగడ కథ అంతా తెలిసిందే. ఇదంతా ఏమిటనమాట, సగర చక్రవర్తి యజ్ఞం చేయటం, 60,000 మంది వెళ్ళటం ఆ పాతాళానికి, అక్కడ బూడిద కావటము, తర్వాత వీళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలకు పోవాలంటే ఎవరి చేత కాలేదు గంగా నదిని తీసుకురావటం కోసము. చివరికి భగీరథుడు వచ్చాడు. భగీరథుడు చివరికి తీసుకొని ఆ పాతాళానికి దిగిపోయినాడు. అందుకని గంగకు భాగీరథి అని పేరు కూడా వచ్చింది. ఇప్పుడు సాగరం అనేది ఏర్పడ్డది. అది నాకొక స్థితికారకం ఇచ్చింది ఎవరు అంటే ఇక్ష్వాకు వంశీయుల వాళ్ళు నాకు స్థితికారకం ఇచ్చారు. నాకు స్థితి, ఒక రూపాన్ని పెట్టేశారు. అది సముద్రుడు అంటున్నారు ఇదివరకు నన్ను, కానీ స్థితి దీనిలో ఏమైనా కనపట్టలేదు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. నా యొక్క అసలు రూపం ఏంటి? నీళ్లు. ఆ నీళ్లు ఉండటానికి ఒక పెద్ద గుంట ఉన్నది. వీళ్ళందరూ తోచుకుంటూ పోయినారు కదా, అది ఇప్పుడు గుంట ఏర్పడింది. మొత్తం నేను ఈ సముద్రం అంతా ఉన్నాను. కాబట్టి నాకు ఒక స్థితి కల్పించింది ఎవరంటే ఈ సూర్యవంశం వాళ్ళు, ఇక్ష్వాకు వంశం వాళ్ళు. ఈ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరు గొప్ప అని చెబితే రామచంద్రమూర్తి గొప్ప. ఆ రామచంద్రమూర్తి యొక్క కార్యం నెరవేరటానికి వెళుతున్నారు ఈ హనుమ. కాబట్టి ఈయనకి నేను ఏదైనా కొంచెం నా చేతనైనంత వరకైనా సరే ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేసినట్టు అవుతుంది. అనగా నాకు ఉపకారం చేసినటువంటి సూర్యవంశం వాళ్ళకి నేను వాళ్ళు ఉపకారం చేస్తాను. అది అర్థం. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే సాహాయం వానరేంద్రస్య యది నాకం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షత. ఇప్పుడు ఏమంటారంటే హనుమ రామకార్యం కోసం పోతున్నాడయ్యా, సముద్రం మీద నుంచి లంకకు పోతున్నాడు. నీవు అసలు ఏర్పడటానికి మూల కారకులు ఎవరు? అసలు ఇక్ష్వాకు వంశం వాళ్ళు. ఇక్ష్వాకు వంశంలో వాళ్ళల్లో ఎవరు గొప్ప? రామచంద్రమూర్తి. నీకు ఎంతో ఉపకారం చేశారు కదా వాళ్ళు. మరి నువ్వేమన్నా కొద్ది గొప్ప ఉపకారం చేస్తేనే కదా. మరి చేయకపోతే ఈ సజ్జనులందరూ కూడా ఏమయ్యా నువ్వు ఆయనకు ఉపకారం పొందావు, కానీ నువ్వు ప్రత్యుపకారం కొంచెమన్నా చేయకపోతే నిన్ను అందరూ కూడా రకరకాలుగా భావిస్తూ ఉంటుంటారు అని అంటారు నన్ను అని అంటున్నాడు ఎవరు? సముద్రుడు. కాబట్టి నాకు చేతనైనంత మటుకు నేను ఉపకారం చేస్తాను ఈ వానరునకు, ఈ హనుమకు. హనుమకు ఉపకారం చేస్తే రామచంద్రమూర్తికి చేసినట్లే అని అర్థం అని అనుకుంటున్నాడు. అనుకొని అకం ఇక్ష్వాకు నాథేన సగరేణ వివర్ధిత ఇక్ష్వాకు సచివశ్చ అయం నావసీదితుమర్హతి. ఇక్ష్వాకు వంశమునకు చెందిన సగర చక్రవర్తి వలన నేను వృద్ధి పొందాను. ఆ వంశమునకు చెందిన శ్రీరామునకు సహాయం చేయుచున్న హనుమంతుడు ఇప్పుడు అలసట చెందుట యుక్తము కాదు. ఇప్పుడు యుక్తము కాదు. ఆయన అలసట అందుట్లో మంచి స్పీడ్ తోటి వస్తున్నాడు. ఎప్పుడో పొద్దున బయలుదేరాడు, 7-8 బయలుదేరాడు. ఇప్పుడు చూస్తే 11 అయిపోయింది. ఎంత ఇదిగా ఉంటాడో కదా.
కాబట్టి నేను కొంచెం రెస్టింగ్ విశ్రాంతి ఇచ్చడానికి నేను నా చేతనంతో ఉపకారం చేస్తాను అంటున్నాడు సముద్రుడు అని ఇక మొదలు పెడుతున్నాడు. తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః శేషంచ మయి విశ్రాంతగా సుఖేనాతి పతిష్యతి. ఈ కపిశ్రేష్ఠుడైన హనుమ నాపై కొంత సమయం విశ్రాంతి తీసుకొని వెళ్ళేటట్టు నేను చేస్తా. ఈ సముద్రుడు నా మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేటట్టు చేస్తాను. దీని పెద్ద సస్పెన్స్ లో పెట్టాడు. సముద్రం మీద కూర్చుంటాడు ఆయన. తర్వాత చెబుతున్నాడు అసలు విషయంలో తర్వాత వస్తున్నాడు. నేను కొంత విశ్రాంతి ఇచ్చేటట్టు చేస్తాను అని చెబుతూ ఇప్పుడు హనుమంతుని రెండవ కార్యము ఇప్పుడు వరుసగా వస్తున్నాయి. మొదటి కార్యం ఏమిటి? హనుమంతుడి మొదటి కార్యము మహేంద్రగిరి పర్వతము నుండి పైకి లేచి వెళ్ళిపోవటము అనేటువంటిది మొదటిది, ఫస్ట్ స్టెప్ అన్నమాట. అది అక్కడికి అనగా ఏమిటంటే మూలాధార చక్రమును దాటిపోయినాడు. మూలాధారం దాటిన తర్వాత రెండో చక్రం అయినటువంటి స్వాధిష్టానానికి పోతున్నాడు. అది అర్థం. ఇది యోగపరంగా అర్థం అన్నమాట. ఇది ఇప్పుడు అది అర్థం. అయితే ఈయనేమంటున్నాడు సముద్రుడు, నేను సహాయం చేస్తాను. ఎట్లా చేస్తాట ఈ సముద్రుడు అంటే, సముద్రం లోపల మైనాకుడు అనేవాడు ఒకడున్నాడు. వాడు పర్వతం. ఈ పర్వతం ఉన్నాడే, ఈ మైనాకుడికి రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి దేవతా రూపం, ఒకటి కొండ రూపం. అనగా తనకి తాను దేవతా రూపం పొందాలి అనుకో, ఒక దేవతల రూపంతో పొంది నెత్తిన ఒక పెద్ద కిరీటం, బంగారు కిరీటం పెట్టుకొని ఒక దేవతలాగా సాక్షాత్తుగా ప్రత్యక్షం అవుతాడు. అది కామరూపంలో దైవ రూపం. తన యొక్క అసలు రూపం ఏంటి? పర్వతం, కొండ, రాయి. అది కూడా అది అవుతాడు. ఎప్పుడు ఏది కావాలంటే అది అవుతాడు. ఇప్పుడు ఈయన ఈ మైనాకుడు సముద్రంలో తన యొక్క సహజ రూపం పర్వత రూపంలో కూర్చున్నాడు. ఇప్పుడు సముద్రుడు అంటున్నాడు, ఏ మైనాక లోపల కూర్చున్నావు కదా, నువ్వు నాలో కూర్చున్నావు కదా, పైకి రా అంటున్నాడు. ఇది కృత్వా మతిం సాత్వి సముద్ర ఛన్నమంభసి. ఈ నీరు అనేటువంటిది పైకి ఆచ్ఛాదనగా కప్పి వేసింది. లోపల పర్వతం ఉంది, ఈ నీళ్లు కప్పేసినాయి. అనగా లోపల సముద్రం లోపల ఉన్నాడు అని అర్థం. హిరణ్యనాభం మైనాకం. ఆ మైనాకుడు హిరణ్యనాభం. హిరణ్యం అని అంటే బంగారం. ఆయన అంతా కూడా బంగారు శిఖరాలతోటి ఉన్నటువంటి వాడు. అసలు ఆయన అర్థం ఏంటి? ఈ మైనాకుడు అంటే రాయి అని అనుకుంటామే, రాయి అనేటువంటిది అనుకుంటాం, కానీ మొత్తం కొండంతా బంగారమే. అది అర్థం ఈ మైనాకుడు. హిరణ్యనాభం మైనాకం గువాచ గిరిసత్తమం. ఆ మైనాకుడు అంటున్నాడు సముద్రుడితోటి ఏమనంటే, త్వమిహ అసుర సంఘానాం పాతాళతల వాసినాం దేవరాజ్ఞ గిరిశ్రేష్ఠ పరిహసన్నివేశిత. ఆ గిరిశ్రేష్ఠుడైనటువంటి ఆ మైనాకుడు పాతాళంలో నివసిస్తున్న రాక్షసులు పైకి రాకుండా, అనగా ఇల్లు ఉన్నాడు, బయట తలుపు తాళం పెట్టాము, ఇంట్లో వాడు బయటట్టు వస్తాడు, రాడు. అట్లనే పాతాళంలో కొంతమంది రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులు పైకి రాకుండా కింద నేను ఎట్లా అయితే ఆ తలుపుని ద్వారం మూసేసినట్టుగా ఆ ద్వారం దగ్గర నేను అడ్డుగా కూర్చున్నా. కాబట్టి పాతాళంలో ఉన్న రాక్షసులు పైకి రాకుండా ఉండటాన్ని నేను ఆ పని చేస్తున్నానయా అని అన్నాడు. అది ఇదిటా దీనిలో ఆ విషయం చెబుతున్నాడు. రాక్షసులు పైకి రాకుండా నిన్ను ఒక పెద్ద పరిఘ వలె నాలో ఉంచాడు దేవేంద్రుడు. దేవేంద్రుడుట సరే అడుగులు ఉండవయా నువ్వు, రాక్షసులు రాకుండా అని చెప్పాడట. అట్లానే ఉన్నాడు. అనగా పాతాళంలో ఉన్న రాక్షసులు పైకి రాకుండా ఈ మైనాకుడు అడ్డంగా ఉన్నాడు అని అర్థం. త్వం యేషాం జాత వీర్యాణాం పునరేవ ఉత్పతిష్యతాం పాతాళస్య అప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి. పాతాళమున ఉన్న రాక్షసులు తిరిగి పరాక్రమము సంపాదించుకొని మరలా వారు పైకి రాకుండా ఈ పాతాళ ద్వారానికి అడ్డుగా ఉన్నాడు. తిర్యగూర్ధ్వామధశ్చైవ శక్తి. ఈ పర్వతముట శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసత్తమా.
ఏమైనాక నువ్వు అడ్డంగాను పోతావు, ఊర్ధ్వంగాను పోతాను, క్రిందగాను పరిగెత్తుతావు. నీవు ఎటు పడితే అటు పరిగెత్తుతావయ్యా. ఏమైనాక కాబట్టి నిన్ను ఇప్పుడు ఒక కార్యం చెబుతున్నాను, ఇది నువ్వు పైకి రా అంటే కింద నిన్ను పైకి వస్తావు, ఊర్ధ్వం వస్తుంది, ఇప్పుడు ఊర్ధ్వానికి రా అని చెబుతున్నాడు. ఏమిటి? స ఏష కపిశార్దూల, సహ కపిశార్దూల, ఆ హనుమ కపిశార్దూల, కపిశ్రేష్ఠుడు ఆయన. తాం ఉపర్యేతి వీర్యవాన్, ఆ వీర్యవాన్ పరాక్రమవంతుడైన హనుమ త్వాం నీ మీదుగా పోతూ ఉన్నాడు. అనగా లోపల నువ్వు ఉన్నావు, పైన నీళ్లు ఉన్నాయి అనగా అర్థం నీ మీదుగా పోతున్నాడయ్యా, ఆకాశంలో పోతూ ఉన్నాడు. హనుమాన్ ఎక్కడికి పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు? రామ కార్యార్థం, అది రామ కార్యార్థం, రామ కార్యం కొరకు నీ మీదుగా పోతున్నాడు. ఆయన ఎటువంటి వాడో తెలిసిన భీమకర్మ ఖమాప్లుత. భీమకర్మ అనగా భయంకరమైన కర్మ చేసేవాడు, పని చేసేవాడు, సామాన్యమైన పని కాదు ఆయన. అంటే అర్థమైందో తెలిసిన పెద్ద పెద్ద కొండలే తీసుకొచ్చి నెత్తిన పడేస్తాడు. ఆ సుందరకాండలో రాక్షసులతోటి యుద్ధం అంటే ఏంటి, ఆయనకి కత్తులు కఠారులు అక్కర్లేదు. ఆయనకి ఏంటి, ఆయన శరీరమే పెద్ద శరీరం పెంచేస్తాడు. పెద్ద కొండ తీసుకొచ్చి వేసేటప్పుడు ఒక్కసారి 10 లక్షల మంది అవుట్. ఇదేనమాట. అందుకని దాన్ని భీమకర్మ, ఆయన చేసే పని భీమకర్మ, చాలా భయంకరంగా ఉంటుంది ఆయన చేసేటువంటి వలన. ఆ భీమకర్మ భయంకరమైన కర్మ చేసేటువంటి వాడు. అటువంటి ఆయన ఖం ఆకాశమున ఆప్లుత ఎగురుతూ పోతూ ఉన్నాడు. అంతటి గొప్పవాడయ్యా వెళుతున్నాడు నీ మీదుగా, సామాన్యమైనటువంటి వానరుడు కాదు ఈయన అని చెబుతున్నాడు. ఎవరు ఇదంతా చెబుతున్నది? సముద్రుడు చెబుతున్నాడు అనమాట. అస్య సాఖ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ హి ఇక్ష్వాకవః పూజ్యా పరం పూజ్యతమాస్తవా. ఈయనకి ఇప్పుడు నేను సహాయం చెయ్యాలి. ఇక్ష్వాకుకులవర్తినః, ఇక్ష్వాకుకులం వల్ల నేను వృద్ధి పొందాను కాబట్టి ఇప్పుడు హనుమంతునికి సహాయం చెయ్యాలి. ఎందుకంట ఇక్ష్వాకుల వలన నేను వృద్ధి పొందాను అని చెప్పాడు. ఎవరు అంటున్నారు? సముద్రుడు అంటున్నాడు ఆ మైనాకుడితోటి. మైనాకుడు లోపల కూర్చున్నాడు. పైకి రావయ్యా అని అన్నాడు. ఆ పైకి వచ్చాడు. ఈ విధంగా అంటున్నాడు. ఇక ఈ సందర్భంలో 98వ శ్లోకంలో పురుషాచవ్యమస్మాకం నహ కార్యం అతిక్రమేతు కర్తవ్యవకృతం కార్యం సతామన్యుదీరయేతు. కనుక మాకు సహాయం చేయము. సముద్రుడు అంటున్నాడు, మాకు సహాయం చెయ్యి. నువ్వు నాలో ఉన్నావు కదా. అసలు నాలో ఉంటున్న కారణం ఏదో తెలిసిన, ఎప్పుడో నీ రెక్కలు ఎప్పుడో తెంచేసేవాడిని, కానీ వదిలేసా నేను. ఆ పాతాళానికి అక్కడ పెట్టేసేసి అక్కడ ఉండరానని చెప్పేసి నేను రక్షించాను. నేను ఇప్పుడు నాకు సహాయం చేయాలి. సాచివ్యం, సహాయం చెయ్యాలి. నా కార్యం అతిక్రమేతు, అలా మాకు చేయకపోతే కర్తవ్యవకృతం కార్యం సతామన్యుముదీరయేతు. నువ్వు మాకు సహాయం చేయకపోతే సజ్జనులందరూ కూడా ఆగ్రహం పొందుతారు. ఏమయ్యా సముద్రుడు, నువ్వు ఇంత ఉపకారం పొంది ఇక్ష్వాకువంశం వాళ్ళ వలన చిన్న సహాయం కూడా చేయలేకపోతున్నావు, ఏమి కృతజ్ఞుడు అయ్యా అని అంటారు. కాబట్టి ఒక చిన్న సహాయం చేయాలి. వారికి ఆగ్రహం రాకూడదు, పెద్దవాళ్ళకి అనుగ్రహం రావాలి. కాబట్టి నువ్వు చేయాలి. కాబట్టి ఏ మైనాక సలిలాత్మోద్భం ఉత్తిష్ట, ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు పైకి రా అని అంటున్నాడు. ఇందాక అనుకున్నాం కానీ ఇప్పుడే పైకి రా. లోపల ఉన్నాడు, ఈ విధంగా చెబుతున్నాడు. సలిలాత్ నీటి నుండి, ఉత్తిష్ట ఊర్ధ్వం పైకి, ఉత్తిష్ట రమ్ము, తిష్టత్వేష కపిః త్వయి, ఏష కపిః త్వయి, త్వయి నీ ముందు, ఏష కపిః ఈ వానరుడు, తిష్టతు ఉంటున్నాడు, వస్తున్నాడు, నీ ముందుకు వస్తూ ఉన్నాడు. అస్మాకం అతిథిశ్చైవ, మనకు ఆ వస్తున్న హనుమ అతిథి, అతిథి దేవో భవ అని చెబుతున్నాం కదా. అతిథి ఆయన వస్తున్నాడు. పూజ్యశ్చ, పూజ్యుడు పైగా చెబుతున్నాడు. హనుమ ఎటువంటి వాడంటే కేవలం అతిథే కాదండి, పూజ్యుడు,
పరమాత్మతోటి సమానమైనటువంటి వాడు. కులవతాంవరహ అనగా వానరులలో శ్రేష్ఠుడు, మళ్ళీ పైగా అనగా సామాన్యుడు కాదు, అసామాన్యుడు వస్తున్నది అని చెబుతున్నాడు సముద్రుడు. ఇగరా పైకిరా ఏమైనాక అంటున్నాడు అని. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమా త్వయి విశ్రాంత తతశేషం గమిష్యతి. ఏ అనువాక ఏ మైనాక పైకిరా. చామీకర మహానాభ అనగా నీలో ఉన్నటువంటి శిఖరాలన్నీ కూడా బంగారంతో ఉన్నటువంటి వాడు. అంతా బంగారు వయవయ్యా నువ్వు. నువ్వు దేవతలు గంధర్వులు సేవిస్తూ ఉన్నారు. అటువంటి గొప్పవాడివి. త్వయి నీవు హనుమాన్ త్వయి హనుమ ముందు వచ్చి విశ్రాంత విశ్రాంతినిచ్చి తతశేషం గమిష్యతి ఆ తర్వాత ఆయన ప్రయాణం సాగిస్తాడు. నువ్వు ముందు పైకి రావయ్యా అంటున్నాడు. నీపై కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. నువ్వు పైకి రా ముందు. ఆయన వస్తున్నాడు స్పీడు, నువ్వు బయటికి రా. బయటకు వస్తే అప్పుడు స్పీడ్ తగ్గిస్తాడు. ఎందుకు అడ్డంగా నిలబడితేసరికి ఎవరో అడ్డంగా నిలబడ్డారు కదా అని స్పీడ్ తగ్గిస్తాడు. నువ్వు ముందు పైకి రా అని అంటున్నాడు. ఈ దృశ్యం చూసుకోండి ఎట్లా ఉంటున్నదో. ఇది ఎంతటి బాగా ఉంటుందో ఆ దృశ్యము. ఆ దృశ్యం వచ్చిన తర్వాత చాలా గొప్ప విశేషము ఈ మైనాకుడి దగ్గర జరిగినటువంటి విశేషం వస్తుంటుంది. చూద్దాం. కాకుస్థస్య అనృశంసస్య వైధిల్యాస్య నివాసనం శ్రమంచ ప్లవకేంద్రస్య సమీక్ష్య ఉద్ధృతాం అర్హసి. శ్రీరాముని సాధుత్యమును సీత దుస్థితిని హనుమంతుని శ్రమను దృష్టిలో పెట్టుకుని పైకి రావయ్యా. కాకుస్థస్య అంటే రాముడు. ఆ రాముని యొక్క కష్టాన్ని గుర్తుపెట్టుకో. మైథిల్యాస్య సీతాదేవి యొక్క ఆమె కష్టాన్ని కూడా గుర్తుపెట్టుకో. అలానే హనుమ కూడా ఆకాశంలో ఎగురుతూ వస్తున్నాడు. ఆయన కష్టాన్ని కూడా గుర్తుపెట్టుకొని నువ్వు దృష్టిలో పెట్టుకొని పైకి రావయ్యా అని చెబుతున్నాడు. ఎవరు? సముద్రుడు చెబుతున్నాడు. పైకి వచ్చేసాడు. హిరణ్యనాభగమైనాకో నిశమ్య లవణాంభస ఉత్పపాద జలాతూర్ణం మహాద్రుమ లతాయుత. పైకి వచ్చేసాడు. ఎలా వచ్చేసాడంటే పూర్తిగా కొండ రూపంలోనే వచ్చేసాడు. కొండ రూపంలోనే వచ్చేసాడు. హిరణ్యనాభమైనాక బంగారు శిఖరాలతోటి ఉన్నటువంటి ఆ కొండ పైకి వచ్చేసేసింది. ఆ సముద్రంలో నుంచి వచ్చేసింది. వచ్చింది. చూస్తుంటే ఆ కొండ మీద మహావృక్షాలన్నీ ఉన్నాయి. కొండ మీద ఇది ఎక్కడ ఉన్నది? సముద్రమే నిలబడింది. ఈ కొండ సముద్రం మీద నిలబడింది. చూడండి, సముద్రం పెద్దది, దాని మీద పెద్ద కొండ ఉన్నది. ఆ కొండ బంగారు కొండ, దాని మీద మహావృక్షాలు ఇవన్నీ కనబడుతున్నాయి. ఆయన దూరంలో వచ్చేస్తున్నాడు. ఆయన దూరంలో ఆయన స్పీడ్ ఏందో ఆయన స్పీడ్ వచ్చేసేస్తున్నాడు. ఆయన చూశాడు. తర్వాత ఏమైందో చూద్దాం. సదా తర్వాత ససాగర జలం భిత్వా బభూవ అభ్యుత్థితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మి దివాకర. నీళ్లలో నుంచి పొగలగొట్టుకొని అని పైకి వచ్చేసాట. ఆయన ఎలా ఉన్నాడట అంటే దీనిలో సహస్ర కిరణుడైన సూర్యుడు మేఘమండలం నుంచి బయటకు వస్తే ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నట్ట. ఇప్పుడు సముద్రం మీద కిరణాలు మళ్ళీ ఒక సూర్యుడు ప్రకాశిస్తున్నాడా అన్నట్టుగా ఉన్నట్ట. ఎవరు? ఈ మైనాకుడు. అంతటి గొప్పవాడు ఈ మైనాకుడు. ఈ మైనాకుడు అసలు ఎవరు? హిమవంతుని కుమారుడు. హిమాలయ పర్వతాలు ఉన్నాయే, ఆ హిమవంతుని కుమారుడు మైనాకుడు. అనగా మైనాకుడు అంటే హిమవంతుని కుమారుడు కుమార్తె ఇద్దరున్నారు. కుమార్తె పార్వతి, కుమారుడేమో మైనాకుడు. ఇది వీళ్ళకి. అందుకని సుబ్రహ్మణ్య స్వామికి అయ్యా మీ మేనమా ఎవరు గుర్తుకొచ్చింది కదా. ఆయన ఎటువంటి వాడు? గొప్ప అంత బంగారమేనండి ఆయన దగ్గర. టన్నులు టన్నులు బంగారం ఉంది మేనమాన దగ్గర. అది అంటున్నమాట. అది సరే. స మహాత్మా ముహూర్తేన సర్వతస్స లీలావృత దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభ నిభై శృంగై సకిన్నిరమహోరగై ఆదిత్యోదయ సంకాసై ఆలిగద్భిరివాంబరం. ఆ సముద్రుడు కోరిన విధంగా పైకి వచ్చేసాడు. బంగారు శిఖరాలతో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆ మైనాకుని చుట్టూ సముద్ర జలాలు తిరుగుతూ ఉన్నాయి. మైనాకుని బంగారు శిఖరాల ఆకాశము తాకుతూ ఉదయించుతున్న సూర్యుని వలె
ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ మైనాక పర్వతశిఖరములపై ఎవరున్నారు? కిన్నరులు, మహాసర్పములు మొదలగు వారు నివసిస్తున్నారు. అనగా వీళ్ళు నీళ్లలో కూడా ఉన్నారు. వీళ్ళు కిన్నరులు, వీళ్ళందరూ అనమాట. వీళ్ళు పైకి వచ్చేసేటప్పుడు వీళ్ళందరూ కనపడుతున్నారు. కిన్నరులు, గంధర్వులు, రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ కొండ మీద కనబడుతూ ఉన్నారట. మైనాకుడు కొండ మీద కనబడుతూ ఉన్నారట. ఈ విధంగా ఉన్నాడు మైనాకుడు. ఇక మైనాకుడిని వర్ణిస్తున్నాడు. తప్త జాంబూనదై శృంగై పర్వత సముద్ధితై ఆకాశం శస్త్ర సంకాశం అభవత్కాంచన ప్రభం. ఆ మైనాక పర్వతాలు మేని బంగారం వలె ఉండి అవి కత్తి వలె నీలవర్ణముగానున్న ఆకాశము బంగారం అనగా ఆకాశం నీలవర్ణంగా ఉన్నది. ఈ శిఖరాలు బంగారు వర్ణంలాగా ఉన్నాయట. నీలవర్ణంలాగా ఉన్నటువంటి ఆకాశాన్ని ఈ శిఖరాలు కత్తుల్లాగా ఉండి పొడి చేస్తున్నాయట. ఆ నీలవర్ణం అనేది పోయింది. అనగా అర్థం ఏంటి? ఆకాశం అంతా కూడా కిరణాలతోటి నిండిపోయింది అని అర్థం అనమాట. అలా వర్ణన చేస్తున్నాడు అనమాట. జాతరూపమయై శృంగై భ్రాజమానై స్వయం ప్రభై ఆదిత్య శత సంకాశ స అభవద్గిరి సత్తమ. సహజమైన బంగారు శిఖరాలతో ఉన్న మైనాక పర్వత శ్రేష్టము వందల కొలది సూర్యులతో సమానంగా ఉన్నాడట. అబ్బో, ఎంత! ఒక సూర్యుడు అంటేనే ఇంత కాంతి, వేల కొలది సూర్యుడు అంటే ఎంతెంత కాంతులతో ఉన్నాడు. మనం ఒకసారి అనుకుంటే ఆ సముద్రం నుంచి పైకి వచ్చినట్టు మైనాకుడు అంతటి గొప్పవాడు. అంతటి గొప్పవాడు ఆతిథ్యం ఇవ్వటానికి ఎవరికి? హనుమకి రెడీ అవుతున్నాడు. హనుమ వస్తూ ఉన్నాడు. హనుమ మైనాకుని పడగొట్టేసేసాడు. ఆయన వస్తున్నాడు కదా స్పీడు. వస్తున్నటువంటి వాడు నాకు అడ్డం వచ్చాడే వీడు. ఇక్కడ ఉంది విశేషము. అసలు సుందరకాండలో రాబోయేటువంటి ధ్వనిగర్భితమైన అసలు కథ అంతా దీనిలో వస్తున్నది. ఏమిటో చూద్దాము. ఈయన సముద్ధితమ సంగేన హనుమానగ్రత స్థితం. హనుమంతుడికి అడ్డంగా నిలబడ్డాడు. ఆయన వస్తూ ఉన్నాడు, ఈయన కొండ కదా, అడ్డంగా నిలబడ్డాడు. అడ్డంగా నిలబడి మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. ఈ సముద్రం మీద నేను చాలా హైట్ లో ఉన్నాను. ఈ సముద్రంలో నుంచి పైనకి వచ్చింది ఏంది? ఈ కొండ ఏమిటి? ఇది ఎక్కడ అసలు ఉండదే. ఆయన సుగ్రీవుడు ఏం చెప్పాడంటే ఒక్కొక్క దిక్కున విశేషాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క దిక్కున విశేషాలు. ఈ సముద్రం దక్షిణ దిక్కున ఏంటంటే చెప్పినట్టు విశేషం ఒకటి ఉంది, తర్వాత వస్తుంది. దక్షిణ దిక్కులో ఒక విశేషం చెబుతాడు, తర్వాత వస్తుంది అనమాట. కానీ ఈ విశేషం రాలా, సుగ్రీవుడి దగ్గర రాలా. సుగ్రీవుడు చూడలేదు, చెప్పేవాడే సుగ్రీవుడు. ఎందుకంటే సముద్రంలో కూర్చున్నాడు వీడు మైనాకుడు, అదనమాట. ఇప్పుడు వీడు ఒక్కసారి పైకి వచ్చి ఆశ్చర్యపడ్డాడు. ఈయన హనుమ ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి దీనిలో? నేను ప్రయాణిస్తూ ఉంటుంటే విఘ్న అయం ఇది నిశ్చిత. ఈ పర్వతము నాకు విఘ్నములు కలిగిస్తూ ఉన్నది అని అర్థం చేసుకున్నాడు. నాకు అడ్డం వచ్చేసాడు, ఏం చేయాలి? సత ముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపి. అందుకనే ఈ రాసేటప్పుడు అయినా అంత క్రితం వచ్చింది మహాతేజ మహాకపి అని వచ్చింది, చూసారా? మహావీర్య మహా శబ్దాలు వేస్తాడు, మళ్ళీ మహాశబ్దం వేశాడు. ఇవి వేశాడంటే విశేషం అనేది అనమాట. ఇక్కడ మహావేగో మహాకపి, ఉరస రొమ్ములతోటి, పాతయామాస బాగా ఎత్తుగా ఉన్నాయి కదా శిఖరాలు. ఆయన అలా వస్తూ ఉన్నాడు కదా, తన రొమ్ములు ఒక్కసారి టక్కుమని అట్ట కొట్టేసేసాడు, డామ్మని పడిపోయింది. కాబట్టి ఈయన పవర్ ఎంత ఉందో చూసుకోండి. అందుకనే ఇక్కడ మహావేగో మహాకపి అనే మాట వేసింది. అది ఈ సామాన్య కపి కాదండి. ఈయన ఏ కపి? ఈయన కొండంత శరీరం, ఆ శరీరంతో వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఎంత? నీ కొండ మైనాకుడు ఆయన దృష్టిలో ఎంత? ఆవగిందంట నువ్వు. ఒక లెక్క నీకు ఆయనకి
ఒక్కసారి కొట్టి పడేసేటప్పటికి ఆ శిఖరాలతో ఉన్నాడే వాడు ఏమైనాడు ఇక్కడ సతం ఉచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపి వరసా పాతయామాస రొమ్ములతో పడగొట్టేసేసాడు జీమూతమి వమారుత. ఎలానంటే దీనిలో వాయువు వేగమునకు పడగొట్టినట్లుగా వాయువు ఏం చేస్తుందనంటే ఓ పెద్ద చెట్టు ఉందనుకోండి, అక్కడ బాగా మంచి వేగం వచ్చిందంటే ఆ చెట్టును కోకట వేళతో కూడా పడగొట్టి అవతల పడేస్తుంది. అట్లా ఆ విధంగా ఈయన ఎవరు అందులో వాయునందనుడు, ఈయన మహాబలవంతుడు. ఈయన నువ్వు ఒక లెక్క అనుకుంటున్నావా ఏమిటి? కదా అడ్డంగా వచ్చావు నా దారికి. ఉరసా రొమ్ములతో కొట్టి పరేశాడు. వీడు అడ్డం పడ్డాడు. ఏడు వీడు అప్పుడుడా ఇక్కడ చెబుతున్నాడు ఒక విశేషం. మైనాకుడు సంతోషిస్తున్నాడట. ఇప్పుడు ఎవడన్నా గనక కొట్టి పడేసాడు అనుకో, వాడు ఏం చేస్తా ఏడుస్తూ కూర్చుంటాడు. దారి కడ్డంగా ఎవడన్నా ఉన్నాడు అనుకో, నువ్వు దారి కడ్డంగా ఉన్నావురా అని కర్ర తీసుకున్నాడు బాధలు అదే తన్నాడు అనుకో, వాడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఇక్కడట విశేషం మైనాకుని ఆనందము. అబ్బా, నా రొమ్ములకి నా శిఖరాలకి ఆయన రొమ్ములు వచ్చి తగిలినాయి కదా, అయితే నేను అడ్డం పడ్డా గాని నాకెంత ఆనందంగా ఉందో కదా అంటున్నాడు. అందుకని హనుమ యొక్క ఆ చేష్టకి ఈ మైనాకుడు అంత సంతోషిస్తున్నాడు. ఆ విశేషం చెబుతున్నాడు. స తథా పాతితస్తేన కపిన పర్వతోత్తమ. కపి చేత హనుమ చేత పాతిత తేన పడగొట్టబడినటువంటి ఆయన ఎవరు ఎటువంటి వాడు? ఎవరి చేత పడగొట్టాడు? పర్వతోత్తమ, పర్వతములలోకెల్లా గొప్పవాడు. అబ్బో. బుద్ధ్వా తస్య కపేర్వేగం జకర్షచ ననందః. ఆ మైనాక పర్వతుంట అన్నిటికన్నా పర్వతాల్లో చాలా గొప్పది. అటువంటి ఆ పర్వతాన్ని కపిన ఆ వాయువు హనుమ చేత పడగొట్టబడి చేత బుద్ధ్వా తస్య కపే వేగం, ఆ కపి యొక్క వేగమును గ్రహించి ఎవరు? ఆ మైనాకుడు. జకర్షచ ననందచ, అది మహాపర్వతం అది మైనాకుడు. వాడిని పడగొట్టేసేసాడు. పడగొట్టేసేటప్పటికిట ఆ మైనాకుడికిట జకర్షచ ననందచ, జకర్ష అనేట ఆనందమును పొందాను, నానంద సంతోషమును కూడా పొందేసేసాడు అన్నట్టు. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటో దీని విశేషం? సజ్జనులు ఉన్నారనుకో, ఎవరైనా మంచివాళ్ళు, బ్రహ్మజ్ఞానులు మంచివాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళుట వాళ్ళ చేత ఓ చిన్న దెబ్బతిన్నా ఒక మాట అనిపించుకున్న ఆనందంట. అది ఒకసారి ఒక సందర్భంలో, ఏమండి మీరు ఒక ఆయన ఇప్పుడే నా వీపు మీద ఒకటి కొట్టండి. అరే ఎందుకు కొట్టాలిరా? ఏమిటి? ఎందుకు కొట్టాలి? ఏం పనేం లేదు. ఇక నువ్వు కొట్టకపోతే నాకు ఇప్పుడు మీరు నన్ను కొట్టకపోతే నేను బాధపడతానండి అన్నాడు. ఏమిటా? నువ్వేం చేయలేదు కదా. ఏమి చేయనటువంటి ఎందుకు కొడతాం అంటే అప్పుడు చెప్పారనమాట, ఈ మంత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ ఈయన అడ్డం వచ్చాడుగా మైనాకుడు, దారికి అడ్డం వచ్చాడు కదా, దారికి అడ్డం రాగానే ఏం చేసి రొమ్ములతో కొట్టవతలు పడేసాడు. దానికి ఈయన సంతోషిస్తున్నాడు. నన్ను కొట్టిపడేసావే అని కోపం వచ్చిందా? కోపం రాలా. నువ్వు మహాత్ముడు అయ్యా, నీ చేత నేను ఒక తన్ను తిన్నాను. తన్నులు తింటే మహాత్ముడి చేత దెబ్బలు తింటే అది మహా సంతోషం అయ్యా అని అర్థం. దీనిలో ఇక్కడ ఉంది ఆ విషయం, సుందరకాండలో ఉంది. అందువలన ఆ మహాత్ములు ఎవరైనా సరే వాళ్ళు గనక మనల్ని ఏమన్నా దండించినా ఏదన్నా కానీ ఏదైనా మాట అన్నా అది మనం సంతోషించాలి అని అర్థం. ఎవరు? మహాత్ముల సంగతి, మామూలు వాళ్ళు కాదు అది అనమాట. అది ఆ విషయాన్ని ఇక్కడ వచ్చింది అనమాట. జకర్షచ ననందచ, హనుమ యొక్క ఆ రొమ్ముల యొక్క ఆ ఉన్నది చూశారు, తాకిడి చూసే స్పర్శ, ఆ స్పర్శ తగిలేటప్పటికి ఆనందం పుట్టుకొని వచ్చిందిట ఈ మైనాకుడికి, అర్థం అనమాట. అప్పుడు తం ఆకాశగతం వీరం ఆకాశే సముపస్థిత ప్రీతో హృష్టమాన
వాక్యం అబ్రవీత్ పర్వత కపిం. అప్పుడు పర్వతము అంటున్నది చాలా సంతోషించి, మానుషం ధారయన్. ఇప్పుడు పడిపోయింది కదా పర్వతం, ఇప్పుడు ఆయన మానుషం రూపం ధారయన్, మానవ రూపాన్ని ధరించాడు మైనాకుడు. ఇప్పుడు కొండ కనపట్టల్లా, ఆ సముద్రం మీద ఒక పెద్ద మానవ రూపం, దివ్యమైనటువంటి మానవ రూపం కనబడుతూ ఉన్నది. ఆ కనబడుతున్నటువంటి ఆయన ఆత్మానః శిఖరే స్థిత. ఆయన కనబడుతూ ఆయన ఏమంటున్నాడు, మైనాక పర్వతం ఆనందిస్తూ ప్రసన్నమైన మనస్సుతో మానవ రూపం ధరించి తన శిఖరంపై నిలిచి ఆకాశం, అంటే ఆ కొండ మాదిరిగా ఉన్నదట. ఆ కొండ పైన శిఖరం ఉంది కదా, ఆ శిఖరం మీద నిలబడ్డాట. అదిట కొండ శిఖరం మీద నిలబడ్డాడు. నిలబడి నమస్కారం చేస్తూ అప్పుడు ఆ మైనాకుడు వీరుడైన కపివారునితో ఈ విధంగా అంటున్నాడు అనమాట. ఏమిటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, స్థావర రూపము జంగమ రూపము రెండు ఉంటాయి. పర్వతాలకు కానీ వృక్షాలకు కానీ నదులకు కానీ స్థావర రూపంలో ఉన్నప్పుడేమో నదిగా అట్లా ప్రవహిస్తూ ఉంటుంది, పర్వతంగా ఉన్న పర్వతం అట్లా. జంగమ రూపం పొందినప్పుడు ఒక దేవతా రూపాన్ని పొందుతారు వాళ్ళు అని మనకి పురాణాలు చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు ఈయన జంగమ రూపం అనగా మానవ దేహ రూపం పొందాడు. ఆ పొంది పైన శిఖరాల మీద నిలబడి నమస్కారాలు చేస్తూ ఈ విధంగా అంటున్నాడు అనమాట. ఆయన ఏమిటనమాట, దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. అయ్యా హనుమగారు, నా శృంగములు ఉన్నాయిగా ఎత్తుగా బంగారు శిఖరాలు, వాటి మీద కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోండి అని అంటున్నాడు. అని ఇంకా అంటున్నాడు, రాఘవస్య కులే జాతై ఉదధి పరివర్ధిత సత్వం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగర. రాఘవస్య కులే, రాఘవుని యొక్క కులం ఏమిటి? సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం. వాళ్ళ వలన ఈ సముద్రం పరివర్ధిత, వృద్ధి పొందింది. కాబట్టి రామహితం కోసము నీకు మేము విశ్రాంతి ఇస్తున్నాము, సాగరుడు కూడా చెప్పాడు అని ఈ విధంగా. కాబట్టి కూర్చోవయ్యా నా దగ్గర అని అంటున్నాడు. ఇక్కడ ధర్మం చెబుతున్నాడు. కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన సోయం తత్వత్ ప్రతీకారార్థి తత్సమ్మానమర్హతి. ఉపకారకి ప్రత్యుపకారం చేయటం అనేది సనాతన ధర్మము. కాబట్టి నీకు సహాయం చేసినటువంటి ఎవరు? రాముడు ఎవరు? ఆ సముద్రుడికి సహాయం చేసినటువంటి వాళ్ళు ఇక్ష్వాకు వంశరాజులు, వాళ్ళకు ప్రత్యుపకారం చేయాలి అని సముద్రుడు భావిస్తున్నాడు. కాబట్టి నీవు సముద్రుని గౌరవింపుము, సముద్రుని కూడా గౌరవించినట్టుంటుంది. ఇదిగో నా శిఖరముల మీద కూర్చో, విశ్రాంతి తీసుకో అంటున్నాడు. నా ఆతిథ్యమును కూడా తీసుకో అంటున్నాడు. నా దగ్గర పండ్లు తేనెలు, అబ్బో నా దగ్గర ఉన్నటువంటి పండ్లు తేనెలు ఇంకో చోట ఎక్కడ దొరకవయ్యా, కాబట్టి తీసుకో అని చెబుతున్నాడు. ఇది కాబట్టి అలా చేస్తే సముద్రుని ముందు గౌరవించినట్టు వాడు అవుతావు, నీవు నాకు అతిథివి అంటున్నాడు. ఇవన్నీ స్పీచ్ జరుగుతూనే ఉన్నది. ఆయన పడగొట్టాడు స్లోగా, ఆయన అంటూనే ఉన్నాడు. ఈయన ఒక స్పీడ్ తగ్గించాడు. ఏమిటి వీడు ఏదో మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు. ఆయన వింటూ ఈ విధంగా చివరికి అన్నాడు, మైనాకుని ఆతిథ్యం చెబుతున్నాడు. తన్నిమిత్తమనే నాకం బహుమానాత్ ప్రచోదిత యోజనానాం శతం చాపి కపిలేష సమాప్లుత. నా దగ్గర విశ్రాంతి తీసుకొని ఈ యోజనానాం శతయోజనముల ఈ దూరాన్ని వెళుతావు. తవసానుషు విశ్రాంతగా శేషం ప్రక్రమతామితి తిష్టత్వం కపిశార్దూల మై విశ్రమ్య గమ్యతాం. నా మీద కూర్చోవయ్యా, కూర్చొని శుభ్రంగా విశ్రాంతి తీసుకో, అప్పుడు వెళ్ళు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు ఆ మైనాకుడు, తదిదం గంధవత్ స్వాదు కందమూల ఫలం బహు తద్ ఆస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంత అనుగమిష్యసి. నా దగ్గర నువ్వు తింటావు, నువ్వు తినే ఆహారం ఏం తెలిసిన కందమూలాలు ఫలాలు కదా తినేది, పూర్తిగా శాకాహారం ఏం తినేది, అవన్నీ ఉన్నాయి నా దగ్గర, తీసుకోవయ్యా, తినవయ్యా, కాసేపు రెస్ట్ తీసుకో అంటున్నాడు. అస్మాకమపి సంబంధ కపి ముఖ్యత్వయా అస్తి వై ప్రఖ్యాత త్రిషు లోకేషు
మహాగుణ పరిగ్రహ. ఏ వానరా, ఏ హనుమా, మాకు కూడా నీతో మహాగుణములతో ఏర్పడిన ఒక సంబంధము ఉన్నది. అది ముల్లోకములో ప్రసిద్ధమైనటువంటిది. మాకు ఏమిటంటే రాముని యొక్క కార్యాన్ని పెడుతున్నాం, రాముడు మాకు సంబంధం. ఇది ముల్లోకాలలో ప్రసిద్ధమైనది. కాబట్టి నీవు మా మీద కూర్చొని నువ్వు ఆతిథ్యం తీసుకో. వేగవంత ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ తేషా ముఖ్యతమం మన్యే త్వామకం కపికుంజర. ఏ హనుమ, కపికుంజర, ఆకాశ సంచారం చేయగల వానరుల్లో నీవు చాలా ముఖ్యుడవు అని భావిస్తున్నాను. చాలా మంది వానరులు ఉన్నారు. సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, అనేక మంది ఉన్నారు. వాళ్ళందరిలోకెల్లా ఆకాశ సంచారం చేయటంలో గొప్పవాడెవరు ప్రశ్న వేసుకుంటే హనుమా. అందుకనే వాళ్ళు సముద్ర పొడ్డును కూర్చొని నువ్వెంత దూరం పోవాయా, నువ్వెంత దూరం పోతావు, నువ్వు ఎంత దూరం పోతావు. చివరికి అందరూ అయ్యా నేను 10 మైళ్ళు పోతా, 20 మైళ్ళు పోతా. అంగదుడు అంట నేను పోతాను కానీ అన్నాడు. ఏం కానీ లేదు గీనీ లేదు లేవయ్యా, ఎవరు పోలేదులే. అప్పుడు జాంబవంతుడు అన్నాడు అమ్మయ్య గుర్తుకొస్తుంది అన్నాడు. అయ్యో అక్కడ కూర్చున్నాడు ఒక స్పెషల్గా ఒక ఆయన ఒకడు కూర్చున్నాడు. మనం అందరం జుట్లు పీక్కొని కూర్చుంటుంటే ఎవరు పోతారా ఎవరు పోతారా అని అనుకొని మనం బాధపడుతుంటుంటే ఆయన కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాడు సముద్రాన్ని చూస్తూ. ఆయన ఎవరంటే హనుమా. అమ్మయ్య బతికేవరా మనం అన్నాడు. ఏమిటండి అని అన్నాడు. పద హనుమ దగ్గరికి అన్నాడు. ఆయన ఒక్కడే ఒక బండ మీద కూర్చుని సుఖాసనంలో కూర్చొని ఆలోచనలో కూర్చున్నాడు. ఏమయ్యా మేమందరం నిన్ను అనుకుంటుంటే నువ్వు అట్నే కూర్చున్నావు, సముద్రం దాటవయ్యా అని అన్నారు. నేను దాటినవా అన్నాడు. అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు, నీవు ఫలానా మనిషివి, ఈ విధంగా జరిగింది పూర్వము, ఆ ఋషులు శాపం పెట్టారు, కాబట్టి ఇప్పుడు నీవు గురించి మేము చెప్పినప్పుడు శాపం తొలగిపోతుంది అని, కాబట్టి నీకు శాపం పోయింది అనేటప్పటికీ వెనకటి శక్తులు మొత్తం అనేకమైనటువంటి ఉన్నాయే, దేవతలు ఇచ్చిన శస్త్రాస్త్రాలు అవి ఇవి మొత్తం వచ్చి పడ్డాయి. ఇక అప్పుడు తెలుసుకున్నాడు, ఓహో అదేనని. ఇకప్పుడు తాను కొండంత శరీరం ఇంతింతై ఒడుడింతయై తానింతై నభో వీధినంతై తోయిద మండలాగ్రమణకంతై అని ఈ విధంగా వామనమూర్తి ఎలా పెరిగినాడు అలా పెరిగిపోయినాడు. ఇప్పుడు ఏడుస్తున్నటువంటి ఈ వానరులందరూ కూడా అమ్మయ్య ఏడుపంతా పోయింది, ఎగురుతున్నారు. ఈ కోతులన్నీ ఎగురుతున్నాయి, సంతోషంతో ఎగురుతూ కేరింతలు కొడుతున్నాయి. అందులో ఏమిటనమాట, అమ్మయ్య హనుమ మమ్మల్ని బతికించాడయ్యా. ఓమో ఇంత శరీరమా, అసలు మాకు హనుమ గురించే తెలియదే, మన దగ్గర ఉన్నాడు రోజు మామూలు వానరుడు కదా అని అనుకుంటున్నామే, ఈయన మామూలు వానరుడు కాదు బాబోయ్ అని అనుకున్నారు. ఇప్పుడు అదేనమాట అని చెబుతూ వేగవంత ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ తేషా ముఖ్యతం మన్యే త్వామహం కపికుంజర అతిథి కిల పూజారః ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునఃత్వాదృశో మహాన్. అయ్యా అతిథిని పూజించాలి అని ఒక ధర్మం ఉన్నది, కాబట్టి అతిథిని పూజించాలి, కాబట్టి నువ్వు మాకు అతిథివి, నేను పూజిస్తాను అని మైనాకుడు అంటున్నాడు. త్వం హి దేవ వరిష్ఠస్య మారుతస్య మహాత్మనః పుత్రః తస్యైవ వేగేన సదృశ కపికుంజరః. ఆ కపికుంజరుడు నీవు దేవగణములో శ్రేష్ఠుడైన మహాత్ముడు వాయుదేవుని కుమారుడు. అందులో వాయువు యొక్క కుమారుడు పుత్రః త్వం వాయుదేవ, నీ యొక్క తండ్రి వాయుదేవ, వేగములో మీ తండ్రితో సమానము. అందుకనే మనోజవమ్మారు తతుల్య వేగం అని చెప్పింది. ఆయన చూడంగానే మనోజవమ్మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఆ శ్లోకం గుర్తు రావాలి, మనస్సులోకి స్మరించాలి. అట్లా అనమాట. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చ అపి అత్ర కారణం. నిన్ను పూజించినచో నిన్ను పూజిస్తే వాయుదేవుణ్ణి పూజించినట్లే, మీ తండ్రి అయిన వాయుదేవుణ్ణి, అందుచే నేను నిన్ను పూజిస్తాను. ఇందుకు కారణం కూడా ఉన్నది చెబుతున్నా అని చెబుతున్నాడు. ఏమిటి? పూర్వం కృత విగే తాత పర్వతా పక్షిణో భవన్ తేహి జగ్ముహు దిశ సర్వా గరుడానిల వేగినః.
ఇందాక ఒక మాట చెప్పాడు. ఏమిటంటే మనకు ఒక సంబంధం ఉందండి. ఏమిటంటే బంధు సంబంధం ఉన్నది. ఏమిటంటే ఇందాక ఏం చెప్పాడు అనమాట, సూర్యవంశంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడు. ఈ సముద్రుడు ఎవరి వలన వృద్ధి పొందాడు? సూర్యవంశం వల్ల వృద్ధి పొందాడు. కాబట్టి ఆ సముద్రుడు బాకీ ఉన్నాడు ఎవరికి? రాముడికి ఒకటి. ఇప్పుడు నేను మీ తండ్రికి కూడా నేను బాకీ ఉన్నా, అది చెప్తున్నాను. ఏమిటంటే బాకీ, ఒకప్పుడు ఇంద్రుడు ఈ పర్వతాల రెక్కల్ని విరగొట్టేస్తున్నాడు వజ్రాయుధంతో. విరగొట్టేస్తుంటుంటే నేనేం చేశానంటే తప్పించుకునేటప్పటికీ ఆయన నన్ను ఎలా తప్పించుకున్నానంటే, నాకు వాయుదేవుడు సహాయం చేశాడు, మీ తండ్రి. ఆ వాయుదేవుడు వచ్చి సరాసరి నన్ను ఈ సముద్రంలో పడేశాడు. అది అర్థం. వాయుదేవుడు రక్షించాడు కాబట్టి బతికాను రా, లేకపోతే మీ నాన్న రక్షించాడు కాబట్టి బతికాను, లేకపోతే చచ్చేవాడు నేనే అప్పుడు అని ఆయన అర్థం చెబుతున్నాడు. ఇది మన ఇద్దరంకి ఇది విశేషం. అదేనమాట ఆ విషయం చెబుతున్నాడు. కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉన్నాయి కాబట్టి వాటిని నరికి పారేస్తున్నాడు ఇంద్రుడు. అవి గరుడిని వంటి వేగంతో ఉన్నాయి, వాయుదేవుని వంటి వేగంతో సర్వదిక్కులా తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు తతస్తేష ప్రయాతేషు దేవ సంఘా సహర్షిభి భూతాని చ భయం చెప్పు తేషాం పతన శంకయా. ఆ పర్వతాలు ఎక్కడొచ్చి పడతాయో చెప్పలేం, ఎంతమంది చచ్చిపోతారో చెప్పలేం. దాంతో ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఆ సందర్భంలో తతక్రుద్ధ సహస్రాక్ష పర్వతానా శతక్రుతు పక్షాంచిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఈ పర్వతాల రెక్కలన్నీ విరగొట్టేసేటప్పటికి పర్వతాలు లేకుండా, పైకి లేవకుండా ఎక్కడ పడితే అక్కడే కూర్చున్నాయి. అంతే ఈ రోజు వరకు కూడా అని చెబుతూ ఇక్కడ తత స మాం ఉపాగత క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్టు. నా దగ్గర కూడా వచ్చి కత్తి ఎత్తాడు, ఎత్తి రెక్కలు ఎరగొట్టడానికి చూశాడు. అనేటప్పటిగా తతోహం సహసాక్షిప్త శ్వసనేన మహాత్మన. అప్పుడు నా రెక్కల్ని ఖండించడానికి రాగానే వజ్రాయుధం పైకెత్తగానే అప్పుడు మీ తండ్రి మీ నాయన ఉన్నాడే వాయుదేవుడు నన్ను దూరంగా లాక్కొని పోయినాడు. అది నేను కూడా తెచ్చేవాడిని. అప్పుడు మీ నాయన ఏం చేశాడు, నన్ను ఇట్లా పట్టుకొని వేగంగా, వాయుదేవుడికి ఎంత వేగం ఉందో చెప్పలేము, ఇంద్రుడు కూడా రాలేడు అంతటి వేగంతో బర్రం తీసుకొని సముద్రంలో పడేసాడు. నన్ను రక్షించాడు నీ తండ్రి, కాబట్టి నేను నీకు ప్రత్యుపకారం చేయాలి. నాకు ఉపకారం చేసినటువంటి వాయుదేవుని కుమారుడైనటువంటి హనుమకు నేను ఉపకారం చేయాలి. ఇది మనకున్నటువంటి సంబంధము అని చెబుతున్నాడు. అలా చెబుతున్నాడు. శ్వసనేన అంటే వాయుదేవుని చేత అని అది. ఆ తర్వాత అస్మిన్ లవణ తోయే చ ప్రక్షిప్త ప్లవగోత్తమ గుప్తపక్ష సమగ్రశ్చ తమ పిత్రాభిరక్షిత. మీ తండ్రి చేత రక్షింపబడ్డాను, లేకపోతే రెక్కలు ఎప్పుడో విరిగిపోయేవి నాకు అని. తతోహం మానయామి మాన్యో హి మమ మారుత త్వయామే శేష సంబంధ కపి ముఖ్య మహాగుణ అస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనః కర్తుం త్వమర్హసి మహాకపే. కాబట్టి నేను నిన్ను గౌరవిస్తున్నాను, ఈ సంబంధం నీకు నాకు ఉన్నది, ఇది చాలా గొప్ప సంబంధమైనటువంటిది. కాబట్టి హే హనుమా, ఈ కారణముచే ప్రేమపూర్వకమైన మనస్సుతో మా ఆతిథ్యాన్ని స్వీకరించవయ్యా అని అంటున్నాడు. అంటూ శ్రమం మోక్షాయ పూజాంచ గృహాణ కపి సత్తమ ప్రీతించ బహు మన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాతు. ఇక్కడ పట్టుకోండి, ఇక్కడికి వచ్చేవాడు స్టేజ్ దగ్గరకు వస్తున్నాం, ఓ పెద్ద స్టేజ్ దగ్గరకు వస్తున్నాం, పెద్ద స్టేషన్ దగ్గరికి రాబోతున్నాం. ప్రీతోస్మి తవ దర్శనాతు ఏమంటున్నాడు ఈయన మైనాకుడు, మా భోజనం తీసుకోవయ్యా అని చెబుతూ, విశ్రాంతి తీసుకో అని చెబుతూ, మా ఆతిథ్యాన్ని తీసుకో అని చెబుతూ, మా ప్రేమను గౌరవించు అని చెబుతూ, నీ దర్శనము నాకెంతో ఆనందము. అది పాయింట్. ప్రీతోస్మి తవ దర్శనాతు, ప్రీతోస్మి తవ దర్శనాతు. ఎవరు తవ దర్శనాతు? తవ అంటే హనుమ, హనుమను దర్శించానయ్యా, నేను ఎంత సంతోషంతో ఉన్నాను. నువ్వు వస్తూ ఒక్కసారి రొమ్ములతో నన్ను ఒక్కసారి ఇట్లా కుట్టి పడేసావే, అప్పుడే నాకు మహా ఆనందంగా ఉందయ్యా.
ఎంతటి ఆనందం హనుమ యొక్క ఆ రూపాన్ని చూసి, ఆ హనుమ అంటే ఎంతటి భక్తి ప్రపత్తులో ఎంత విశేషమో చెబుతున్నాడు మైనాకుడు. అందుకనే హనుమ మన వెంట ఉంటే, ఇప్పుడు హనుమ ఎక్కడో ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే, ఈ గాలిలో ఉంటాడు. గాలి అంటే ఏమిటి? వాయువు. వాయువు అంటేనే హనుమ. అర్థం కాదా? కాబట్టి మనం చెప్పుకునేటువంటి ఈ శబ్ద తరంగాలు ఉన్నాయే, ఈ శ్లోకంలో ఉన్న శబ్ద తరంగాలు, ఈ తరంగాలు ఆయనకు చేరుతూ ఉంటుంటాయి. ఫలానా వాళ్ళు చెప్పుకుంటున్నా, ఫలానా వాళ్ళు వింటున్నారు అని ఆయనకి తెలిసిపోతుంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడనమాట, వీళ్ళని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంటాడు అని అర్థం. అది ఈ శబ్ద తరంగాల్లో ఉంటాడు. వాయునందన ఆయన, వాయువు యొక్క కుమారుడు. వాయువు మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, వాయువులో ఉంటుంది. ఆ శబ్ద తరంగాలు వాయువులో తెలిసిపోతుంటాయి. ఈ హనుమ గారు అంటున్నాడండి, ఇంకా ఇప్పటిదాకా స్పీచ్ అయిపోయింది. ఎవరి స్పీచ్? మైనాకుడి స్పీచ్ అయిపోయింది. మైనాకుడి చివరికి ప్రీతోస్మి తవ దర్శనాత్ అన్నాడు. నిన్ను చూశానయ్యా, నాకు అదే బహు సంతోషం అండి అని అంటున్నాడు. ఇక హనుమ అంటున్నాడు, ఏవముక్త కపి శ్రేష్ఠ తం నగోత్తమ బ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం. ఆయనేమో నిన్ను చూశాను, నాకు అదే సంతోషం అని అంటున్నాడు వైనాకుడు. ఈయనేమంటున్నాడు ఆంజనేయ స్వామి గారు, ప్రీతోస్మి, నేను కూడా సంతోషపడ్డాను, కృతం ఆతిథ్యం, నువ్వు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి నేను సంతోషపడ్డాను అన్నాడు. ఆయన ఆతిథ్యం ఏమిచ్చాడు? తినవయ్యా అన్నాడు, కూర్చోవయ్యా తినవయ్యా అన్నాడు. నేను తిన్నాడా, కూర్చున్నాడా? ఇక్కడ చాలా గొప్ప విశేషం మనకి చెబుతున్నాడు. ఏమిటంటే మన్యురేషోపనీయత, కానీ నీవు పెట్టేటువంటి ఆ పండ్లు అవి తీసుకోలేదని నా మీద మన్యుహు, కోపము వద్దు. మరి ఎట్లా ప్రీతోస్మి అంటే, నీ వచనములే నాకు ఆతిథ్యము. ఇక్కడ గొప్ప విశేషం చెబుతున్నాడండి. అది అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది. అతిథిని మాటలతోటి ముందు సంతోష పెట్టండి. నువ్వు వచ్చిన తర్వాత కాఫీలు, టిఫిన్లు, ఎక్సెట్రాలు అవి కాదు. ముందు వచ్చినటువంటి అతిథిని మాటలతో సంతోష పెట్టాలి. ఆ మాటలు ఎటువంటి మాటలు అయి ఉండాలి? ఇందాక మా ఇంటికి వచ్చారు అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. అన్నపూర్ణ గారి వాళ్ళ వదిన అన్నపూర్ణ గారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసునండి, వాళ్ళు సంస్కృత పండితులు. వాళ్ళ వదిన గారు సంస్కృత పండితులు. మరి అన్నపూర్ణ గారి భర్త గారు అంత సంస్కృత పాండిత్యం అనేటువంటి ఆ కుటుంబం. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము ఏం మాట్లాడుకున్నామో తెలిసిన, కేవలం జ్ఞానపరమైన సంస్కృత విశేషమే చెప్తాం. మా ఇంట్లో అర్థాన్ని చూసి దాని యొక్క అర్థం చెబితే ఆమె అనుకున్నది సంతోషం చేసి నమస్కారం చేసి, ఇంతటి అర్థం ఉందండి ఈ అర్థంలో. ఈ అర్థాన్ని చూసింది ఎవరంటే, ఇప్పుడు మీలో ఉన్నటువంటి వాళ్ళు, అదిగో మాధవి ఉన్నది, పోతే కృష్ణారావు గారు ఉన్నారు, అంటే మిగిలిన వాళ్ళు ఎవరు అర్థాన్ని చూడారు. ఆ భానుమతి వీళ్ళు చూశారు, వీళ్ళు కూడా అర్థాన్ని చూశారు. చెప్పాను అర్థం యొక్క విశేషం. అర్థం యొక్క విశేషం ఏంటంటే, మొత్తం మన ఉపనిషత్తులలో చెప్పిన సారం అంతా, బ్రహ్మసూత్రాల్లో చెప్పిన సారం అంతా అర్థం. అంటే ఏమిటనమాట, ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఇటువంటి జ్ఞానపరమైనటువంటి విషయములతోటే ఆనందము. అది అసలు అర్థం. ఎంతసేపటికి తింటాం తింటాం. కొంతమంది ఉంటారు, ఏం పెట్టారు, ఏమిటి లెక్క, ఏమైనా పెట్టారా అని అడుగుతూ ఉంటారు. ఆ బ్యాచ్ వేరు, అది ఆ బ్యాచ్ వేరు, మనం చెప్పేది తిండి బ్యాచ్ అది వేరు. అది ఏంటంటమాట, మాటలతోటే. ఏం చెప్పాడు ఈయన మైనాకుడు? చూసుకో ఏం చెప్పాడు. ఆయన యొక్క విశేషం అంతా, ఆ హనుమ యొక్క గొప్పతనం అంతా కూడా చెప్పుకొని సంతోషం చెంది నమస్కారం చేసి ప్రీతోస్మి తవ దర్శనాత్ అన్నాడు. ఆ మాట ఒక్కటే చాలయ్యా, నీ యొక్క ఆతిథ్యం. త్వరతే కార్యకాలో మే అగస్త్య అపి అతి వర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్త నస్థాతవ్య విహాంతరే.
అయ్యా మైనాక, ఇప్పటికే కాలం గడిచిపోతున్నది, అహస్య పగలు కూడా గడిచిపోతున్నది, ఇప్పటికే 3 అయింది. మరి ఎక్కడ ఇంకా పోవాలి నేను? పొద్దున బయలుదేరా 8ంటికి, ఇప్పుడు 2:30 3 అయింది, ఇంకా పోవాలి చాలా దూరం. నేను ఇక్కడ కూర్చొని కనుక టిఫిన్లు చేస్తూ కూర్చుంటుంటే ఏమవుతుంది? ఇక్కడే సాయంత్రం అయిపోతుంది. ఇక్కడ దీనిలో ఒక విశేషం ఉంది. టిఫిన్లు చేస్తూ కూర్చున్నాం అనుకోండి, వెంటనే అబ్బా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. రెస్ట్ తీసుకుంటా ఇంకొక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోగానే నిద్ర వస్తుంది. సరే ఈ రాత్రి ఇక్కడ పడుకుందాంలే, ఇక్కడ పడుకొని రేపు పొద్దున పోదాంలే, వచ్చే నష్టం ఏమిటి అని. సరే రేపు పొద్దున పోదాం. రేపు పొద్దున లేచాడు. లేచిన తర్వాత మైనాక బయలుదేరుతున్నాను అన్నాడు. కాసేపు భోజనం చేసి వెళ్ళండి అని అంటాడు. అని సరే భోజనమా, సరే పెట్టు. భోజనం తిన్నాడు. భోజనం తిన్న తర్వాత మళ్ళీ నిద్ర వచ్చింది. కాసేపు పడుకుంటానయ్యా అన్నాడు. సరే పడుకో. అయిపోయింది 4 రోజులు. ఇంకేంది నేను చేసి పని? అర్థం కాదా? ఇది ఇప్పుడు విశేషం ఇప్పుడు చెప్పి తర్వాత విషయంలోకి వెళతాను. ఇక్కడ దీనిలోకి ఆశీర్వచనం కూడా చెప్పి తర్వాత విషయంలోకి అసలు విషయంలోకి వెళతాను. 133వ శ్లోకంలో చూడండి. ఇది ఉక్త్వా పాడినా శైలం, హనుమ చేతితోటి శైలం ఆ మైనాక పర్వతమును ఆలభ్య తాకి, హరిపుంగవ ఆ వానరుడు హనుమ జగామ ఆకాశం ఆవిశ్య, జగామ వెళ్ళెను, ఆకాశములోకి మరలా ప్రవేశించు. అంటే అర్థం ఏమిటనమాట? ఆయన ఒక రూట్లో వస్తున్నాడండి. ఆ వస్తూ ఉంటే ఈయన అడ్డం వచ్చాడు. సరే ఇవన్నీ పర్వత శిఖరాలు తిట్టున్నాడు. ఆ పర్వత శిఖరం మీద నిలబడ్డాడు. ఒక మానవ రూపం తెలిసి ఆ ఆశీర్వచనం ఇట్లా చేశాడు. ఎవరిని? ఆ మైనాకుణ్ణి. ఇలా ఆశీర్వచనం చేసి ఏం చేశాడు? పైకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మళ్ళీ ఆకాశంలో హైట్ వెళ్ళిపోతున్నాడు. హైట్ గా ఇంకా వెళ్ళి తన దాన్ని తను వెళ్ళిపోయినాడు. ఎక్కడా ఈయన ఆగలేదు. కాకపోతే ఈ కొండ అడ్డం వచ్చేటప్పుడు స్పీడ్ తగ్గించాడు. అది అర్థం. ఆ స్పీడ్ తగ్గించి ఆశీర్వదించి మైనాకుణ్ణి ఏం పర్వాలేదు నేనున్నానన్నట్టు. అంటే అర్థం ఏంటో తెలిసిన? హనుమ యొక్క ఆశీర్వచనం తీసుకున్నాడుగా, నువ్వు ఎప్పుడైనా బయటికి రావచ్చు, ఇక నిన్ను మాత్రం ఆ ఇంద్రుడు విర్రగొట్టాడు నీ రెక్కలు. నా ఆశీర్వచనం ఉందిగా, ఇక ఇంద్రుడికి నీవు భయపడాల్సిన పని లేదు. కాబట్టి నీకు భయం తొలగిపోయింది. అదే దీనిలో ఆంజనేయ స్వామిని పట్టుకుంటే భయాలు పోతాయి అని అర్థం. అది ఇంకా మైనాకుడు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎక్కడ పడితే అక్కడికి పోవచ్చు. ఈయన రెక్కలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు పోవచ్చు. ఎందుకయ్యానంటే భయం లేదు. ఎందుకు? నాకు హనుమ ఇచ్చాడు కదా, అభయం ఇచ్చాడు కదా, ఆశీర్వదించాడు కదా. ఎప్పుడన్నా ఇంద్రుడు ఒకవేళ ఏమన్నా అయ్యా నేను రెక్కలు ఎరగొడతానంటే, అయ్యా హనుమ అనేటప్పుడు నువ్వు వస్తావు, వాడి పని చూసుకుంటావు, అది అర్థం. అంత విషయం అనమాట ఇది. అని ఈ విధంగా ఆను ఆశీర్వదించేటప్పటికీ ఈయన ఆశీర్వదించి ఈ వీర్యవాన్ పోతుట చిన్న రహసన్నివా ఆశీర్వదించి పోతూ ఒక్కసారి ఆ తల ఇటు తిప్పి ఎవరి వైపు? ఆ మైనాకుడి వైపు తిప్పి ప్రహసన్నివా చిరునవ్వుతో వెళ్ళిపోయినట్టు. చూడండి, ఇక్కడ కూర్చున్నాడా? ఇక్కడైనా కొండ మీద కూర్చున్నాడా? కూర్చోలేదు. ఏమైనా తిన్నాడా? తినలేదు. ఏమంటున్నాడు ఈయన చివరికి? నిన్ను చూశాను. ఆయనేమో నిన్ను చూశానయ్యా నాన్న అన్నానా మైనాకుడు. మరి ఈయనేమంటున్నాడు? ప్రీతివశం కృతమాతిథ్యం అన్నాడు. ఆయనేమో నిన్ను చూశాను, నాకు సంతోషం. ఈయనేమంటున్నాడు హనుమ? నువ్వు ఆతిథ్యం ఇచ్చావు, చాలా సంతోషం అన్నాడు. నీ ఆతిథ్యం ఏది? మాటల ఆతిథ్యమే. అది ఇప్పుడుగా చెప్పుకున్నామే, అదే మాటల ఆతిథ్యం. అందుకే చక్కగా అతిథులు వచ్చినప్పుడు మాట్లాడటం అనేటువంటిది నేర్చుకోవాలి. సన్నాసి భాష మాట్లాడకుండా, పనికిమాలిన భాష, ప్రస్తుత కాలంలో ఉండే రాజకీయాలు సన్యాసి భాషలు మాట్లాడకుండా ఎవరు వస్తున్నారు అతిథులు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి. అందుకనే ఇందాక విషయం వచ్చింది, సంస్కృతం నేర్చుకున్న వాడికి సంస్కారం వస్తుంది.
సంస్కృతం అనే శబ్దానికి అర్థం అది. వాడికి సంస్కారం వస్తుంది, సంస్కారయుతమైనటువంటి భాష మాట్లాడతాడు. దీనికి సంస్కారం వచ్చు, సంస్కృతం వచ్చు. ఎవరికి? హనుమకి. హనుమ సంస్కృత పండితుడు, గొప్ప పండితుడు, సుందరకాండ మధ్యలో వస్తుంది అది. కాబట్టి ఆయన ఆశీర్వదించి ఆయన వెళ్ళాడు. ఇక్కడ స్టేజీ అక్కడ ఆగాం. ఇక్కడ ఏమిటి విశేషం అంటే, మూలాధార చక్రం నుంచి పైకి లేచాడు. పైకి లేచి వెళుతూ ఉన్నాడు. ఆ మూలాధార చక్రం నుంచి పైకి లేచేటప్పటికి ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ చెట్లన్నీ ఊడిపోయినాయి. ఓహో, ఇదైపోయింది, గందరగోళం అయిపోయింది. అంటే అర్థం ఏంటి? మనకు మూలాధార చక్రంలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనేకమైనటువంటివి కర్మలు, పాప కర్మలు, ఇవన్నీ కూడా అన్ని ఒకసారి తుడిచిపెట్టుకొని పోయినాయి అని అర్థం. ఏమి లేవు, ఖాళీ అయిపోయింది. ఏది? మూలాధార చక్రం. అదంతా నిర్మలంగా ఉండిపోయింది మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రం అంతా నిర్మలంగా ఉన్నది అంటే గొప్ప శక్తివంతంతో ఉండిపోయింది. ఇప్పుడు దాకా అంతా కూడా మురికితోటి ఉన్నది, ఇప్పుడు మురికి అంతా పోయింది. ఈ ఎక్కడికి పోతున్నాడు? కూడా స్వాధిష్టానానికి పోతున్నాడు. ఈ స్వాధిష్టానానికి దగ్గరికి పోయేటప్పటికి ఈయనకి అనగా యోగంలో ఉన్నటువంటి వాడికి కొంత శక్తి వస్తుంది. శక్తి అనగా దివ్య శక్తులు వస్తాయి. ఇక్కడే అర్థం చేసుకోవాలి, దివ్య శక్తులు వస్తాయి. స్వాధిష్టానానికి పోగానే దివ్య శక్తులు వస్తాయి. దివ్యమైన శక్తులు అంటే ఆయన ఏదనుకుంటే అది అయిపోతుంది, అట్లా అనమాట. ఈ దివ్య శక్తులు రాగానే కొంతమంది యోగులు ఏం చేస్తారంటే, నాకు దివ్య శక్తులు వచ్చినాయి చాలే, ఇక నేను శరీరం చాలిస్తా అని ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి జన్మిస్తారు. ఆ జన్మించి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఉదాహరణకి మనకు కొంతమంది ఏం చెబుతారంటే పుట్టపర్తి సాయిబాబా అంటారు, తర్వాత షిర్డీ సాయిబాబా అంటారు, కొంతమంది ఇంకొకరు. ఎందుకంటే లోకంలో చూస్తున్నాము, పుట్టపర్తి సాయిబాబా గారికి చాలా దేశాల్లో పెద్ద మందిరాలని, మరి అట్లనే సంఘాలు, మరి గొప్ప గొప్ప విశేషాలు అన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. అట్లా ఈ విధంగా అనేకమైనటువంటి. అలానే వైదికంలో కూడా గొప్ప గొప్ప మహాపండితులు కూడా వస్తుంటారు, విద్వాంసులు. ఉదాహరణ మహాకవి కాళిదాసు. ఆయన రాసిన పుస్తకాల యొక్క గొప్పతనం ఇప్పటికి కూడా రెండో కవి లేడండి అని అనిపిస్తుంది. అట్లా ఈ విధంగా వాళ్ళు అలా స్వాధిష్టానం దగ్గరికి పోగానే వెనక్కి పోయి ఈ ఫలాన్ని అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఫలాన్ని అక్కడ పెట్టాడు, స్వాధిష్టానంలో ఫలాన్ని పెట్టాడు. ఏమిటి ఫలాలంటే తినడానికి బాగా రుచికరమైనవన్నీ పెట్టేశాడు. అనగా ఈ ఫలం ఇస్తున్నాను, తీసుకొని ఇంటికి పో అని అర్థం. కానీ హనుమ ఏం చేశాడు? నాకు ఈ ఫలాలు ఏం అక్కర్లేదు, నా యొక్క ఫలం ఏమిటంటే లాస్ట్లో ఉంది, రామకార్యార్థమైనటు ఫలం ఒకటి ఉన్నది, నేను ఎక్కడ ఏ ఫలాన్ని ఆశించను. కాబట్టి స్వాధిష్టానాన్ని దాటేశాడు. అనగా మైనాకుణ్ణి దాటాడంటే స్వాధిష్టాన చక్రాన్ని దాటేశాడు. అది అర్థం. స్వాధిష్టానాన్ని చక్రం దాటిన తర్వాత మణిపూరకానికి వెళతాడు. మణిపూరకం దాటిన తర్వాత అనాహతానికి వెళతాడు, దాన్ని దాటేస్తాడు. అనాహతం దాటిన తర్వాత కంఠములో ఉన్నటువంటి అదేమిటనమాట విశేషమైనటువంటి విశుద్ధి చక్రం, అక్కడికి రాగానే పట్టుబట్టేస్తాడు. ఏదో గొంతు పట్టుకున్నదిరా, మంచినీళ్ళు తాగాలి అంటుంటామే అన్నట్లుగానే విశుద్ధి చక్రం దగ్గరికి రాగానే తన పరాక్రమం చూపిస్తాడు. ఏమిటో తెలిసిన విశుద్ధి చక్రం అక్కడ పరాక్రమం చూపించాడు. గుర్తుకొచ్చింది కదా, సింహిక. అది ఆ సింహిక ఏం చేస్తుంది? పట్టి మేము నోట్లో వేసుకుంటుంటుంది. సుగ్రీవుడు చెప్పాడు దక్షిణ దిక్కు వెళ్ళేటువంటి వాళ్ళకి, అయాటు సముద్రంలో సింహిక అనే రాక్షసు ఉంది, అది పట్టుకొని నోట్లో వేసుకుంటుంది, జాగ్రత్త అండి అని చెప్పాడు. విశుద్ధి చక్రం దగ్గరికి పోగానే సుగ్రీవుడి మాట గుర్తుకొచ్చింది. ఏమిటనమాట? ఏమిటి నేను వేగంగా పోతుంటే వెనక్కి వస్తున్నాను ఏంటి?
అని అనుకుంటా. ఓహో, సుగ్రీవుడు చెప్పిన మాట ఇదా. అప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి సింహిక అనే రాక్షసిని చీల్చి పారేశాడు. ఆ చీల్చి పారేసేటప్పుడు అప్పుడు అనుకున్నారట వాళ్ళందరూ, ఆకాశంలో ఉన్నటువంటి తిరుగుతుంటారుగా దేవతలు, కిన్నరులు, కింపురుషులు, చారణులు, పక్షులు అనేకమైన. అమ్మాయ్యా, ఇన్నాళ్ళకి కదా మనకి ఈ దారి క్లీన్ అయిపోయింది. ఇది వరకు ఈ దారిని రావాలంటే అయ్యో ఎంత భయపడేవాళ్ళు, కడిక్కర లాక్కొని నోట్లో వేసుకుండేది ఏది ఆ సింహిక. ఇప్పుడు రామకార్యార్థం వలన మనకి ఎంతటి ప్రయోజనం చేకూరిందో కదా అని ఆ చారణులు, పక్షులు, అనేక వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మరి రామకార్యం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా, కాబట్టి నా కార్యం నెరవేరడానికి ఎవరు వెళ్తున్నారు? హనుమ వెళుతున్నాడు. హనుమ ఎవరు? ఎటుంటాడు? ఏ సామాన్య వానరుడా? అసామాన్యమైనటువంటి వాడు వెళుతున్నాడు. అసామాన్యమైనటువంటి వాడు వెళుతున్నాడంటే ఆ దారిలో ఏమి మాత్రం ఒక్కడు కూడా ఎవడు మిగలడు. అడ్డం వచ్చాడా వాడి పని ఉందే. మైనాకుడు అడ్డం వచ్చి ఎటువంటి వాడు మైనాకుడు అంటే భక్తిపరుడైనటువంటి వాడు నమస్కారం పెట్టాడు కాబట్టి వాడిని ఆశీర్వదించి వెళ్ళాడు. లేదు ఎవడన్నా రాక్షసుడు అయినాడు అనుకో, నీ పని చెబుతాలేనని అంటాడు, ఒక తొక్కు తొక్కుతాడు, అయిపోయింది వాడి పని, ఖాళీ అయిపోతాడు వాడు. ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఎట్లా పరిస్థితి. రామకార్యం కోసం వెళుతుంటుంటే, ఒక కార్యం కోసం వెళుతుంటే పలు ప్రయోజనాలు, అది విశేషం. రామకార్యార్థం వెళుతున్నటువంటి వాళ్లకు ప్రజలకి అనేకమైనటువంటి ఉపయోగాలు జరుగుతూ ఉంటాయి. ఎవరి వలన? హనుమాన్, అది ఇక్కడ అర్థం. ఎవరు? సామాన్యం. అందుకనే హనుమను మహాతేజ, మహాకపి, మహావీర్య, మహాబల. ఎవరన్నా ఎప్పుడన్నా దేవుడు గుడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ గుడి ఎప్పుడన్నా అన్నారా? అడగండి. ఏముందండి, కొబ్బరి చిప్ప తెచ్చుకున్నావా లేదా? ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే తెలుసుకోవడం అనేటువంటిది లేదు, తెలుసుకుందాము అనేటువంటిది లేదు. నమస్కారం చేశాంగా, బయటకు వచ్చాం కదా, 3 చుట్లు గిరగిరా తిరిగాం కదా. ఆ గిరగిరా తిరుగుతుంటారు ఎప్పుడన్నా చూడండి. ఏమిట్రా గిరగిరా తిరుగు? వాడు తిరిగాడు, నేను తిరుగుతున్నా, వాడు తిరిగాడు, నేను తిరుగుతున్నా, అంతే తప్పితే ఉండదు. అది ఏమిటో సంగతి తెలుసుకొని చెయ్యండి రా అని వేదం చెప్పింది. వేదంలో ఉన్నది. మనకి దేనిలో వస్తుంది అంటే చాందోగ్యంలో వస్తుంది. అదేమిటో తెలుసుకొని చెయ్యండి రా అన్నాడు. అప్పుడు నీకు భక్తి కలుగుతుంది. తెలియలేదు, ఏమీ లేదు, బుడా 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 దేశం తిరగటం, కాదు ఇంకేం లేదు. అట్లా అన్నాడు. ఇట్లా ఉంటాయి అన్నమాట ఇది. అందుకని తెలుసుకోమని చెబుతున్నాడు. అందుకని మనం స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు మహాకవి, మహావేగ, మహాతేజ, ఇట్లా ఈ విధంగా పదాలు రావాలన్నమాట. అట్లా కాబట్టి ఈయన స్వాధిష్టానాన్ని దాటేశాడు. దాటేసేసి రామకార్యం నెరవేరుగాక అనేటువంటి 134 ఇక్కడి నుంచి రేపు సాగుతూ ఉంటుంటుంది. ఇంకా విశేషమైనటువంటివి ఇంకా 2 రోజుల దాకా ఈ సాగుతుంటుంది. చివరిన గొప్ప విశేషమైనటువంటివి కూడా వస్తుంది. 209, 210లో చెప్పుకుందాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.